హలో అందరికిని. నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో. ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లో గాని బ్రేక్ చేసినట్టయితే నేనిక్కడ సెల్లింగ్‌కి వెళ్తాను. ఇక్కడ దీని పైన స్టాప్ లాస్ పెట్టుకొని. కొద్దిగా స్టాప్ లాస్ అనేది పెద్దవుతుంది. బట్ యాహ్! టార్గెట్ అనేది మనకి ఈ లో బ్రేక్ చేయడానికి. సో, అంటిల్ ఆర్ అన్‌లెస్ ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేయకపోతే నేను ఎంట్రీ తీసుకోను. అండ్ లాజిక్ అయితే తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వెయిట్ చేస్తాను ఎంట్రీ కోసం. ఓకే. నా వ్యూ బీరిష్ సైడే ఉంది. అండ్ ఇన్ కేస్ నేను గానీ ఇక్కడ అగ్రెసివ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది కదా! గ్రీన్ క్యాండిల్‌లో. సో, నేను ఇక్కడ కూడా ఒక అగ్రెసివ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే సారీ ఇది వెయిట్. ఇక్కడ ఒక ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ దీని మీద సేఫ్ స్టాప్ లాస్. బట్ మనం ఇక్కడ దీని మీద కూడా పెట్టుకోవచ్చు. బట్ ఒక విధంగా అంటే ఆల్రెడీ నేను సెల్లింగ్‌కి ప్లాన్ చేస్తున్నాను కాబట్టి అగ్రెసివ్‌గా తీసుకోవాలనుకుంటే ఈ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. బట్ నేనైతే సేఫ్ ఎంట్రీ కోసం మాట్లాడుతున్నాను. తీసుకుందామని. ఇది అబ్జర్వేషన్ పర్పస్ మాత్రమే. ఓకేనా? వెయిట్ చేసి చూద్దాం. అప్పటి వరకు అప్పటి వరకు లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అయితే ప్రీవియస్‌గా ఈరోజు మార్నింగ్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా. ఆల్రెడీ ఇక్కడ ఒక సెల్లింగ్ సైడ్‌ది సారీ 1 మినిట్‌లో చూపిస్తాను. ఇక్కడే తీసుకున్నా. ఇక్కడ ఒక చిన్నది. నేను యాక్చువల్లీ హైయర్ టైమ్ ఫ్రేమ్ టార్గెట్ పెట్టుకోలేదు. మనం ప్రీవియస్ లో కూడా ఎప్పుడు ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం మెన్షన్ చేస్తున్నాం. లో కూడా ఎక్కడి నుంచి రాలేదు. సో, ఈ లో బ్రేక్ అవుతదని చెప్పి. బట్ పర్టిక్యులర్‌గా ఎప్పుడైతే లో బ్రేక్ అయిపోయిందో దాని తర్వాత నేను లైక్ ఒక విధంగాన ఎందుకు ఎంట్రీ నేను మిస్ అయ్యాను, టార్గెట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇంత పెద్ద టార్గెట్ ఎందుకు తీసుకోలేకపోయానని చెప్పి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు ఇక్కడి నుంచి సెల్లింగ్ చేస్తున్నానంటే ప్రీవియస్‌గాన 5 మినిట్స్ 15 మినిట్స్ హై టైమ్ ఫ్రేమ్ మీరు ఏదైనా పెట్టుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి సెల్లింగ్ అనేది ఒకేసారి పానిక్ సెల్లింగ్ వచ్చింది. సో, బయింగ్ చేసేటోళ్ళు ఇప్పుడు లాస్‌లో ఉంటారు కదా! అండ్ మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే లాస్ట్ మన హై ఇది. అండ్ ప్రీమియం డిస్కౌంట్ మనం పెట్టుకున్నట్టయితే మళ్ళీ సెల్లింగ్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉంటే మనం ప్రీమియంలో రావాలి కదా! ప్రీమియంలోకి వచ్చిన తర్వాతే కదా మనం మళ్ళీ సెల్లింగ్ అని ప్లాన్ చేసుకోవాలి. సో, ఆల్మోస్ట్ అది ప్రీమియంకి వచ్చింది. మన ప్రీమియంలో ఇక్కడ ఎక్కడ సప్లై ఉందనుకుని వెతుక్కుంటే మనం సప్లై నుంచి మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మనకు దొరకదు చాలా సార్లు. సో, ఇక్కడ సెల్లింగ్ అనేది మనకి ఇక్కడ ఎంట్రీ ఆల్రెడీ చెప్పాను కదా! లాజిక్ అయితే ఇదే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్రీమియంలో ఉన్నది. సో, మనకి ఇండ్యూస్ చేయొచ్చు. అండ్ ఇది డైరెక్ట్‌గా ఒకటే లైక్ స్లోగా హైయర్ లో, హైయర్ హై క్రియేట్ చేస్తూ వస్తుంది కాబట్టి అక్కడ కింద ప్రతి దగ్గర లిక్విడిటీస్ ఉంటాయి. ఆ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి ఖచ్చితంగా వెళ్తదని చెప్పి నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో 1 మినిట్‌లో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాల్సొచ్చింది. ఎందుకు తీసుకున్నాననేది ఇదే లాజిక్. అండ్ ఎప్పుడైతే ప్రీవియస్‌గా ప్రీమియంలో ఎంట్రీ అయిన తర్వాత మనకు ఒక పుల్ బ్యాక్ డిమాండ్ ఇచ్చింది కదా! ఆ డిమాండ్‌ని ఇక్కడ మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ ఇంకో పుల్ బ్యాక్ ఇచ్చింది పైకి. అంటే ఇక్కడ హైయర్ హైస్ ఇది హైలో క్రియేట్ చేస్తుంది. సో, ఇప్పటికొచ్చి మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ నాకు ఆల్రెడీ ప్రీమియంలోకి వచ్చిన తర్వాత మన జోన్‌లో ఎంట్రీ అయిందని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఈ లో బ్రేక్ అయితే డైరెక్ట్‌గా సేఫ్ ఎంట్రీ. అండ్ ఇక్కడ మనం క్యాండిల్స్‌లో కూడా క్యాండిల్స్ లోపల కూడా మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఉంది కాబట్టి గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ మాత్రం సేఫ్ స్టాప్ లాస్ పైన పెట్టుకున్నా. ఓకే. 2 సెల్లింగ్ సైడ్‌కే వ్యూ పెట్టుకొని తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకో వ్యూ అంటే నా వ్యూ ఇన్ కేస్ ఇక్కడ నేను మిస్ అయిపోయి ఉంటే ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతదో నేను ప్రాపర్ చేంజ్ ఆఫ్ రేట్ అవుతదని ఇంకా తర్వాత నాకు ఇక్కడ ఎంట్రీ దొరికితే అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడానికి చూస్తాను. సో, చూద్దాం టార్గెట్ హిట్ అవుతదో లేదో అనేది. సో, ఇది ఎలాగో అబ్జర్వేషన్‌కే కాబట్టి తీసేస్తున్నాను. ఏదైతే మనకి ఎంట్రీ దొరికిందో అది ఆల్రెడీ మనకి ఎంట్రీ ఇచ్చేసింది కాబట్టి మనం ఇక్కడి నుంచి ట్రైల్ చేసుకుంటూ చూద్దాం. స్టాప్ లాస్ హిట్ అవుతదా లేదా అనేది. లేదంటే టార్గెట్ హిట్ అవుతదా అనేది. అండ్ మనం ఇన్ కేస్ ఈ లో గాని బ్రేక్ అయిపోయిందంటే మనకు ఆల్రెడీ ఇక్కడ డబుల్ బాటమ్ ఉంది కదా! సో, ఇది బ్రేక్ అయిపోతే మనకి ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఇక్కడ బయర్స్ అనేది కొద్దిగా వీక్‌నెస్‌గా ఉన్నారు అండ్ సెల్లర్స్ కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి. ఓకే. ఓకే. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక చూడండి బయింగ్ వచ్చినప్పుడు ఒకేసారి ఒక్క క్యాండిల్‌లోనే పెద్దదొస్తుంది. సెల్లింగ్ వచ్చేటప్పుడేమో చిన్న చిన్నగా వస్తుంది. సో, ఇలాంటి సినారియో కూడా మనం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఈ హై గాని బ్రేక్ అయినట్టయితే నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోతా కాస్ట్ టు కాస్ట్‌కే. ఈ హై బ్రేక్ అవ్వకూడదు. ఇది హోల్డ్ చేసి మళ్ళీ లో బ్రేక్ చేసేయాలి గానీ హై మాత్రం బ్రేక్ చేయకుండా ఉండాలి. సో, ఆల్మోస్ట్ అది ఆహ్, హై దగ్గరకొచ్చేసింది. సో, క్యాండిల్స్ ప్రకారం చూస్తే సెల్లర్స్ వీక్‌నెస్ అనేది చూపిస్తుంది. సో, నేను హోల్డ్ చేయట్లేదు. కాస్ట్ టు కాస్ట్‌కే ఎగ్జిట్ అయిపోతాను ఇన్ కేస్ హై బ్రేక్ చేస్తే. మీరిక్కడ చూసినట్టయితే ఆల్రెడీ చెప్పా కదా! ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్స్‌లోనే మనకి నెగటివిటీ చూపిస్తుంది సెల్లర్స్ ఇంపాక్ట్ లేదని చెప్పి. సో, సెల్లర్స్ వచ్చేటప్పుడు ఈ విధంగా పెద్ద పెద్ద క్యాండిల్స్ రావాలి. బయింగ్ వచ్చేటప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తుందో. సో, మనకి ఇక్కడ ఏంటంటే వీక్‌నెస్ చూపిస్తున్నారు సెల్లర్స్. సో, ఓకే. లాస్ట్ మనకి ఇక్కడ ఒక సప్లై ఉందని చెప్పి మనం ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. బట్
సెల్లర్స్ ఆ ఇంపాక్ట్ చూపించట్లేదు. ఇన్ కేస్ ఇప్పుడు గానీ ఈ లో బ్రేక్ అయిపోయి మళ్ళీ సెల్లర్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టయితే మనకి మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ దొరుకుతది. మనం దాని గురించి వెయిట్ చేద్దాం. ఓకే. మనం ఇప్పటికి కూడా మొండిగా సెల్లింగ్ సైడ్ నుంచి వెయిట్ చేద్దాం అనుకున్నట్టయితే మనం నిజంగా చాలా పెద్ద స్టాప్ లాసే వదులుకోవాల్సొస్తది. సో, ఆల్రెడీ మనం ఎంట్రీ తీసుకున్నా కూడానా మనం చేస్తుంది మిస్టేక్ అని చెప్పి అర్థం చేసుకునే కదా మనం ఎగ్జిట్ అయ్యాం. బట్ మనం ఇక్కడి నుంచి బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్‌గా నేను లేను. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీమియంలో ఉన్నాం. ప్రీమియంలో ఎక్కడి నుంచైనా ఫాల్ రావచ్చు. అండ్ ఇదంతా సప్లై అండ్ లాస్ట్ బయింగ్ కూడాను మనకి ఈ జోన్‌లో కూడా అయింది. ఇంటర్నల్‌గా చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి బయింగ్ అయింది. లాస్ట్ బయింగ్ ఈ క్యాండిల్‌లో ఉంది. హ్మ్. ఈ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్‌లోనే మనకి లాస్ట్ బయింగ్ అయింది. అక్కడి నుంచి ఇంక పానిక్ సెల్లింగ్ వచ్చింది. సో, ఇక్కడ ఇది కూడా మనకు ఒక సప్లై లాగా యాక్ట్ చేస్తది. ఇదంతా ప్రీమియంలో ఉన్నప్పుడు మనకి ఎక్కడి నుంచైనా ఫాల్ రావచ్చు. సప్లై ఆర్డర్ బ్లాక్‌కెళ్ళాలనే రూల్ ఏం లేదు. సో, అందుకే నేను అంత ఇంట్రెస్టెడ్ చూపించట్లేదు. ఇన్ కేస్ ఏమైనా ఎంట్రీ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం కంప్లీట్‌గాన ఒక లెగ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో ప్రీమియంలో ఉన్నాం. అండ్ మనం సెల్లింగ్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం సెల్లింగ్ చేయొచ్చు కదా! సో, మనం ఉండేది కూడా ఇండ్యూస్‌మెంట్ సప్లై. ఇదొక ఇండ్యూస్‌మెంట్ సప్లై హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో 15 మినిట్స్‌కి అదొక ఇండ్యూస్‌మెంట్ సప్లై నుంచి రియాక్షన్ వస్తుంది. బట్ మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వాలి అంటే ఈ పుల్ బ్యాక్ అనేది బ్రేక్ అవ్వాలి. 236 క్యాండిల్ వరకుని మనకి ఒక పుల్ బ్యాక్ కంప్లీట్ ఇదొక లెగ్. ఈ లెగ్ బ్రేక్ అయితే గాని మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వదు. అలాగని చెప్పి మనం ఇంత పెద్ద మూవ్‌మెంట్ మనం మిస్ అవుతామా? లైక్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఒక 200 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేమంటే ఇందులో కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అది ఎలాగనేది చూసుకుందాం. సో, ఇప్పుడు మనం 15 ఈ 1 మినిట్ క్యాండిల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ లెగ్ ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్ వదిలేయండి. రైట్ సైడ్‌లో లెగ్ చూస్తే మనకి ఇది లో, హై, మళ్ళీ లో, మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేయడానికెళ్ళింది. అండ్ ఇది హై క్రియేట్ అవ్వాలంటే ఈ ప్రీవియస్ లో బ్రేక్ అవ్వాలి కదా! ఇంకా ఈ ప్రీవియస్ లో బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ చూడండి 651 అండ్ 650. సో, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిపోద్దో మనకి, ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే మనం ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని పైకెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మనం సప్లై ఇదొక సప్లై కదా మనకి రెడ్ క్యాండిల్. సో, ఈ సప్లై నుంచి మనం టార్గెట్ మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఈ లో బ్రేక్ చేయడానికి అండ్ ఇక్కడి నుంచి గాని మనకి చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చినట్టయితే మనం ఎలాగా ఈ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి సెల్లింగ్ సైడ్‌కి మనం వెళ్ళొచ్చు. ఓకే. చూద్దాం. సో, ఆల్మోస్ట్ మనం లో బ్రేక్ అయింది. జస్ట్ మనం అబ్జర్వేషన్‌కి మాత్రం చెప్పుకుంటున్నాం. ఈ లో బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. మనం దీన్ని మిటిగేషన్ వరకుని, ఈ రెడ్ క్యాండిల్ మిటిగేషన్ వరకుని మనం టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, వెయిట్ చేద్దాం వస్తుందా లేదా అని. సో, ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి కదా! ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఎంట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రేంజ్‌లో, ఈ లెవెల్‌లో ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ దీని మీద పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ దీని మిటిగేషన్ వరకుని 150 పాయింట్స్‌కి అండ్ నెక్స్ట్ మనం అప్పుడున్న స్ట్రక్చర్ ప్రకారం అంటే ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కదా! ఆ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత కంప్లీట్‌గా మనకి ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో చేంజ్ ఆఫ్ రేట్ అవుతది కదా! సో, అప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని సప్లైకి మనం ప్రీవియస్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి తీసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ టార్గెట్ అయితే దీన్ని మిటిగేషన్ వరకే తీసుకుందాం. ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది మనకి. సో, వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇంకా కంటిన్యూ చేద్దాం మన లో బ్రేక్ చేయడానికి. మార్కెట్ క్లోజింగ్‌కి ఇంకొక 10 మినిట్స్ ఉంది. అండ్ మనం ఎంట్రీ తీసుకున్నప్పటి నుంచని ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 80 పాయింట్స్ వరకు ఫాల్ అయింది. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా! ఇన్ కేస్ మనం గాని ఇక్కడ సప్లై వెతుక్కుంటూ కూర్చొని ఉండుంటే మనం ఎంట్రీ అనేది మిస్ అవుదును. సో, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 100 పాయింట్స్, 150 పాయింట్స్ మనం గ్రాబ్ చేసుకోవడానికి మిస్ అయిపోద్ది. సో, చేంజ్ ఆఫ్ ఎడిటర్ వరకు మనం వెయిట్ చేసినా అదొక ఫెయిల్యూర్ అవుతుందనమాట. సో, వెయిట్ చేద్దాం. తర్వాత రోజు గ్యాప్ అప్ అయ్యే అవకాశాలున్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పి చూసుకుంటే మ్యాక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే మనం ఇండ్యూస్‌మెంట్ ప్రీమియం నుంచి వస్తున్నాం. బట్ ఏంటంటే ఈ లోవర్ హై కూడా మనకొక ఇండ్యూస్‌మెంటే. సో, ఇండ్యూస్ చేయొచ్చు. బట్ ప్రాపర్ ఇది డిమాండ్ నుంచి వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ నేనైతే బీటీఎస్‌టీకి ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయి ఉంటే నేను హోల్డ్ చేద్దును. ఎందుకంటే చేంజ్ ఆఫ్ రేటర్ అయిపోయింది కాబట్టి మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో నెగటివిటీ చూపిస్తుందని. బట్ అవ్వకపోవడం వల్ల నేను బీటీఎస్‌టీకి ఏం హోల్డ్ చేయట్లేదు. ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత బుక్ చేసుకుంటూ ఎగ్జిట్ అవుతున్నాను. అంతే ఈ రోజుకి. థాంక్ యూ.